చందమామ కథ. కప్పబావ బెకబెక కథ. చూడ్డానికైతే అనాకారిగా ఉన్నాడు గాని పూర్వకాలమందు కప్పబావ కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండేది. ఒకరోజు నా కప్పబావ ఆనందంగా పాడుకుంటూ పోతూ ఉండగా ఎలకయ్య ఎదురు వచ్చి కప్పబావ ఎక్కడికిలా బయలుదేరావు అని అడిగాడు. ఎంతవరకు ఏంటి, కడుపు నింపుకోవడానికి పోతున్నాను అని జవాబు చెప్పాడు కప్పబావ. సరే నేను నీకు తోడు వస్తానుండమంటూ కప్పబావ వెంట ఎలకయ్య బయలుదేరాడు. ఇద్దరు కలిసి వెళ్తుండగా ఒక ఇంట్లోంచి ఘుమఘుమ కమ్మటి వాసన వాళ్ళ ముక్కులకు తగిలింది. భేష్, మంచి మంచి పదార్థాలు తయారవుతున్నాయి, అక్కడికి పోదాం రావయ్యా ఎలకయ్యా అని పిలిచాడు కప్పబావ. అందుకు ఎలకయ్య, అంత తొందర అయితే ఎలాగా, ఆను పాను తెలియకుండా పరాయి ఇంట్లో ఆ మట్టును దూరడమేనా అన్నాడు ఎలకయ్య. అప్పుడు కప్పబావ, చూడు ఎలకయ్య, నువ్వు ఇంత పిరికివాడు అనుకోలేదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు, కాబట్టి చొరవ చేసుకోవాలి. ఏమైనా సరే నేను వెళ్తాను, వాటం చూసి కడుపాత్రం తీర్చుకుంటాను. నువ్వు వస్తేరా, లేకుంటే పో, తర్వాత నీ ఇష్టం అన్నాడు కప్పబావ. కష్టమో నిష్ఠూరమో ఇంతవరకు కలిసి వచ్చాం కదా అని ఎలకయ్య కప్పబావ వెంట నడిచాడు. ఇంటి గదులన్నీ గాలించారు వాళ్ళు, ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటూ. చివరకు పదార్థాలు తయారవుతున్న వంటగది కనిపించింది. అక్కడ మరి ఎవ్వరూ లేరు. బాగుందనుకున్నాడు కప్పబావ. ఏ క్షణానికి ఎవళ్ళొస్తారో అని జాగ్రత్త చెప్పబోయాడు ఎలకయ్య. పోవాయ్, నీ సలహా ఎవడికి కావాలి, నాకు పిరికి ముందు నూరిపోయిపోకు అంటూ నిరాకరించాడు కప్పబావ. పైగా, అయ్యా ఎలకయ్యా, నువ్వు భయస్థుడివి కనుక గుమ్మం దగ్గర కాపలా ఉండి ఎవరన్నా వస్తున్న అలికిడైతే నాకు సంజ్ఞ చెయ్యి. ఈలోగా ఈ పదార్థాల మంచి చెడ్డలు చవిచూసి నీకు చెబుతాను, ఆ తర్వాత నువ్వు ఆరగిద్దువు గాని అన్నాడు. సరే అన్నాడు ఎలకయ్య. కప్పబావ మెల్లగా ఒక గిన్నె మీది పళ్ళెం మూత ఉత్తికించాడు. అక్కడనే ఒక గరిటె కనపడగా గిన్నెలో ఉడుకుతూ ఉన్న ముక్క ఆశ కొద్దీ నోట్లో వేసుకున్నాడు కప్పబావ. ఇంతలో వంటవాడొచ్చాడు. కప్పబావకు బెక్క చచ్చినట్టయింది. పొగలు వస్తున్న ఆ ముక్కను మింగలేడు, కక్కలేడు. గొంతుక కాలిపోతున్నది. ఏం చేయడం, బాధపడుతూనే గప్ చిప్గా ఓ మూల నక్కాడు. అదృష్టవశాత్తు వంటవాడు ఒకసారి పదార్థాలన్నీ కలయబెట్టి మూతలు చూసుకుని వెళ్లిపోయాడు. గండం తప్పింది, బతుకు జీవుడా అనుకుని కప్పబావ బయటపడ్డాడు. ఈ ఎలకయ్యా అని నేస్తాన్ని పిలవబోయాడు. కంఠస్వరం మామూలుగా లేదు. ఇంకెక్కడ ఎలకయ్య ఎప్పుడో కూడా ఏం చేశాడు. కప్పబావ ఇదేమిటా ఇలా జరిగిందని చెప్పి గొంతు సవరించుకొని పాడబోయాడు. పాట పాడడం చేత కాలేదు. సరికదా బెకబెక అనడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పటి నుంచి కప్పలు బెకబెక అంటూ ఉన్నాయి.